అయితే నిజంగా ఆ ఇంట్లోకి వెళ్ళింది రవియేనా లేక అప్పటికి ఆ ఇంట్లో ఉన్న దయ్యమా? చివరిదాకా చూడండి, నిజమేంటో మీకే తెలుస్తుంది. ఒక చిన్న గ్రామం చివరిలో ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళేవారు కాదు. ఎందుకంటే ప్రతిరోజు రాత్రి 12-13 AM-కి ఆ ఇంటి లోపల నుంచి ఒకే మాట వినిపించేది, తలుపు తీయి, నేను బయటే ఉన్నాను. ఒకరోజు రవి అనే యువకుడు ఆ మాటలు నిజమా కాదా అని తెలుసుకోవాలని ఆ ఇంట్లోకి వెళ్ళాడు. రాత్రి 12 అయ్యింది. అలా కాసేపు ఉన్నాడు. రాత్రి 12:10 అయింది. తర్వాత 12:12 అయ్యింది. తలుపు మీద ఎవరో కొట్టారు. రవి గుండె వేగంగా కొట్టుకుంది. అప్పుడే అతను వెనుక నుంచి ఓ చిన్న పిల్ల గొంతు వినిపించింది. అన్నా, తలుపు తీయకు అని. రవి ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. అతను భయంతో ఫోన్ టార్చ్ ఆన్ చేశాడు. గోడ మీద ఒక పాత ఫోటో కనిపించింది. అందులో అదే ఇంటి ముందు ఒక కుటుంబం నిలబడి ఉంది. కానీ ఫోటోలో ఉన్న చిన్నపిల్ల ముఖం చూసి రవి షాక్ అయ్యాడు. అది కాసేపటి క్రితం తన వెనుక నుంచి మాట్లాడిన పిల్లాడి ముఖమే అని. అప్పుడే సమయం 12:13. కరెక్ట్గా తలుపు మీద మళ్ళీ ఎవరో కొట్టారు. ఈసారి ఒక స్త్రీ గొంతు వినిపించింది. రవి, తలుపు తీయి అని గట్టిగా అరిచారు. రవి భయపడ్డాడు. ఎందుకంటే తన పేరు ఆ గ్రామంలో ఎవరూ చెప్పలేదు. అతని పేరు తనకి తప్ప ఇంకెవరికీ తెలియదు ఆ ఊర్లో. అతను తలుపు దగ్గరికి వెళ్లి చిన్న రంధ్రం నుంచి బయటకు చూశాడు. బయట అతను నిలబడి ఉన్నాడు. అదే బట్టలు, అదే మొహం, అదే ఫోన్. బయట ఉన్న రవి నవ్వుతూ ఉన్నాడు. నేను లోపలికి రావాలి, నువ్వు బయటికి వెళ్ళాలి. రవి వెనక్కి అడుగు వేశాడు. అప్పుడే అతని ఫోన్ మోగింది. స్క్రీన్ పై కనిపించిన పేరు రవి ఇంటి బయట. అతను వణుకుతూ కాలెత్తాడు. అవతల నుంచి అతని స్వంత గొంతే వినిపించింది. నువ్వు తలుపు ఎందుకు తీయడం లేదు అని గట్టిగా భీకరంగా అరిచారు. రవి నెమ్మదిగా తలుపు వైపు చూశాడు. బయట ఉన్న రవి కనిపించలేదు. కానీ తలుపు కింద నుంచి 2 కాళ్ళు లోపలికి నడుస్తూ వస్తున్నాయి. అవి రవి కాళ్ళే. అతను వెనక్కి తిరిగి పరిగెత్తబోయాడు. అప్పుడే వెనక నుంచి ఆ చిన్న పిల్ల గొంతు, అన్నా, నేను ముందే చెప్పాను కదా తలుపు తీయొద్దని. రవి నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. ఆ పిల్లాడు అక్కడే నిలబడున్నాడు. కానీ ఈసారి అతని కాళ్ళు నేలకు తాకడం లేదు. అతని వెనుక గోడపై ఉన్న పాత ఫోటోలో రవి కూడా ఇప్పుడు నిలబడి ఉన్నాడు. అయితే నిజంగా ఆ ఇంట్లోకి వెళ్ళింది రవియేనా లేక అప్పటికే ఆ ఇంట్లో తిరుగుతున్న దయ్యమా? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా చాలా వస్తాయి.